సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. అసెత్తమ్మ సోది కబుర్లు ఎపిసోడ్ 1. నేను ఎవరంటే. ఏంది అట్లా చూస్తాండారు? ఈ ముసల్ది ఎవరనే గదా మీ అనుమానం? నా పేరు అసెత్తమ్మ, మాది గుట్ట కింద పల్లి. అదేం పేరు అనుకుంటాండారా? మా ఊళ్ళో మొత్తం గుట్టలే ఉంటాయప్పా. ఆ గుట్ల మధ్యలో ఏదో గుంతలో ఉన్నట్టుంటాది మా ఊరు. అందుకే దానికి ఆ పేరు వచ్చిండదంట. చిన్నప్పుడు మా తాత చెప్తాండే. మాది పెద్ద సంసారం. నాకు 2 కొడుకులు 3 బిడ్డలు. మా పెద్దోడు అమెరికాలో ఉంటాడు. చిన్నోడు అదేదో దేశమప్ప, దాని పేరు నోట్లోనే ఉండాది గాని బయటికి రావట్లే. పిల్లని కడుపు దగ్గర సంచిలో పెట్టుకుని సెంగు సెంగున ఎగురుతా ఉంటదే జంతువు, ఆ జంతువులుండే దేశము. గుర్తొచ్చినదిలే, ఆస్ట్రేలియా అంట. ఆడుండాడు. నా 2 కొడుకులు బాగా సంపాదిస్తా ఉండారు. రెక్కలొచ్చినాక పిల్లలు గూట్లోనే ఉంటాయా? ఉండవు గదా. తలా ఒక దిక్కు ఎగిరిపోయి ఉండారు. తిరిగే కాలు వాగే నోరు ఊరికే ఉండవంట. నాకేమో ఎవరితోనైనా మాట్లాడితే గాని పొద్దుపోదాయే అన్నట్లు నా కొడుకుల గురించి చెప్పినాను గాని నా కూతురు గురించి చెప్పలేదు గదా. మా పెద్ద పాపని నా ఆడబిడ్డ కొడుకిచ్చి పెళ్లి చేసిండాను. వాళ్ళు ఇటుకి దగ్గరలోనే ఉండారులే. రెండో పాప బెంగళూరులో ఉండాది. మా 3వ పాప హైదరాబాద్ లో ఉండదు. అందరికీ పెళ్లిళ్ళు అయిపోయిండాయి. పోయినతూరి నా మనముడు అమెరికా నుండి పెద్ద సెల్ ఫోన్ తెచ్చుండాడు. అందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీగా ఉండారు. ఇంట్లో నేను మా అయ్యప్ప ఇద్దరే ఉండాము. మా అయ్యప్ప పొద్దున్న లేస్తానే బజార్ లేకపోతాడు. బీడీలు దాక్కుంటా ఆ పెద్దం బండ కాడు కూర్చొని ఏదో ఒక పంచాయతీ చేస్తా అంటాడు. నాకేమో పొద్దుపోదు. అందుకే నా మనముడు యూట్యూబ్ ఛానల్ పెట్టించిండాడు. దీంట్లో నువ్వెంతసేపన్నా మాట్లాడు ఇంటారు అన్నాడు. అందుకే మీతో 4 ముక్కలు మాట్లాడదామని ఇట్లొచ్చిండాను. మనిషి అన్నాక నలుగురితో మాట్లాడాలప్పా. నోట్లో మేకు దింపినట్టు ఉమ్మనుంటే ఎట్లా చెప్పండి?